ముషిరాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు గజ్జల రాజశేఖర్ గారు, మాదిగ జాగృతి సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గారు, వేగల ప్రకాష్ గారు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 2500 సంవత్సరాల క్రితం జ్ఞాన శిఖరం బుద్ధుడు ఈ భూమికి అడుగు పెట్టడం వల్ల ప్రపంచం మొత్తానికి కూడా కరుణ, ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం, హింస లేనటువంటి సమాజం మొదలైనవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. బుద్ధుని ఒక ప్రేరేపణతో మన వాళ్ళు మైత్రి, బుద్ధుని మార్గాలలో మైత్రి, కరుణ, ప్రేమ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారమే మైత్రి అనే ఒక పేరుతో ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ మైత్రి ఫౌండేషన్ పేరుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచనలైనటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అని ముఖ్య సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానిలో బోధించు అనేది తీసుకుంటే మనమందరం కూడా విద్యావంతులం కావడం, మనమందరం కూడా చదువుకోవడం, మన పిల్లల్ని చదివించడం అనేది ఒక ముఖ్య ఎజెండాగా వీళ్ళు తీసుకొని మరి మైత్రి ఫౌండేషన్ లుంబిని నాలెడ్జ్ సెంటర్ను ఇక్కడ గోలక్పూర్లో ఏర్పాటు చేసి మన పిల్లలందరికీ కూడా ఈనాడు ఉచితంగా విద్యను ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా మన అట్టడుగు వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులో కొంచెం బలహీనంగా ఉంటారు. ఎస్ఎస్సికి వచ్చేసరికి ఈ 3 విషయాల్లోనే వాళ్ళు తగ్గిపోతుంటారు. ఆ ముఖ్యమైన సబ్జెక్ట్స్ ని మన వాళ్ళు ఫ్రీగా, అదే స్పోకెన్ ఇంగ్లీష్ ను కూడా ఒక సబ్జెక్టుగా తీసుకొని మన పిల్లలందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించాలి, వాళ్ళు విద్యావంతులు కావాలి అని చెప్పేసి ఒక లుంబిని అనేది కూడా బుద్ధుని నగరమే, అది బుద్ధుని జన్మస్థలమే లుంబిని. మరి ఆ లుంబిని పేరుతో ఈ యొక్క నాలెడ్జ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయంగా నేను నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క ప్రయత్నము ఒక చిన్న ప్రయత్నంగా మొదలైనప్పటికీ రాబోయే కాలంలో అత్యంత పెద్ద ప్రయత్నంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రయత్నం కానీ, ఏ కార్యం కానీ ఒకటేసారి పెద్దగా ప్రారంభించి ఆ తర్వాత కూలబడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క అడుగు వేస్తూ చిన్నగా ప్రారంభించి మరి పెద్ద స్థాయిలో వెళ్ళి విజయవంతంగా నడిచే సంస్థలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక సంస్థలో మన లుంబిని నాలెడ్జ్ సెంటర్ కూడా నిలవాలని నేను మనస్ఫూర్వకంగా మన విద్యార్థులను, నిర్వాహకులను అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఒక సూచన ఏంటంటే ఈనాడు ఎస్ఎస్సిలో టాప్గా ఇచ్చినటువంటి మన విద్యార్థులకు కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన పిల్లలందరూ కూడా 454, 462 అంటే అబౌవ్ 75 మార్క్స్ ని 600కు అబౌవ్ 75 మార్క్స్ ని వాళ్ళు సాధించడం జరిగింది. మరి ముఖ్యంగా మన ప్రిన్సిపల్ పేరుకు చెందినటువంటి ఒక అమ్మాయి 585 మార్కులు కూడా తీసుకోవడం జరిగింది, 89 మార్కులు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు నేను స్కూల్ ఫస్ట్ 484 మార్కులను తీసుకున్నాను, డిస్టింక్షన్. మా టీచర్లు, మా ప్రిన్సిపల్ అంతా చాలా సంతోషపడ్డారు. స్కూల్ పెట్టినప్పటి నుంచి ఎవరికి మార్కులు రాలేదని. అంటే పిల్లలు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత జాగ్రత్త చదువుతారు అది పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు తెలుసు. కానీ మనకు విద్యా బోధన చెప్పిన టీచర్లు, ప్రిన్సిపల్ కూడా మనకంటే ఎక్కువ సంతోషపడతారు. ఎందుకంటే పలానా స్కూల్ విద్యార్థిని ఒక డిస్టింక్షన్ లో ఉన్నాడు, మా స్కూల్ నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పుడు ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రోజు మీరు ఎస్ఎస్సిలో టాప్ వచ్చినామని చెప్పేసి ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ ఏ మాత్రం అశ్రద్ధ చేసినా మీరు మళ్ళీ థర్డ్ స్టేజ్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు. ఈనాడు మీరు 600 మార్కులకు 90%, 95% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు అదే రేపు ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో మీరు వెళ్ళాలి. స్టేట్ లో 1, 2, 3 ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ ర్యాంక్స్ మీరు గురిపెట్టాలి. ఆ ర్యాంక్స్ లక్ష్యంగా మీరు చదువుకోవాలి. డిగ్రీలో కూడా అదే లక్ష్యంగా చదువుకోవాలి. అప్పుడే మరి లుంబిని నాలెడ్జ్ సెంటర్ కి మీరు ఎస్ఎస్సి పాస్ అయినటువంటి బేసిక్ విద్యా సంస్థలకు ఒక టాప్ ర్యాంక్ లో గుర్తింపు ఉంటుంది, టాప్ స్టేజ్.
మరి విద్య అంటే విభిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి విద్యార్థులకు విభిన్నమైన అంశాలను బోధించడం. విద్య అంటే కొత్త అవకాశాలను సృష్టించడం, ఆ కొత్త అవకాశాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం, కొత్త అవకాశాలను ఆ పిల్లలు అందిపుచ్చుకునేలా తయారు చేయడమే విద్యకు ఒక నిర్వచనం. అలాంటి విద్యను పిల్లలు బాగా అభ్యసించాలంటే ఒక పాఠశాలలో ఆ విద్యార్థులకు విద్య చెప్పే టీచర్లు, ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్, ఆ పరిసరాల ప్రభావం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లీడర్లు వాళ్ళ యొక్క ప్రవర్తన ఆ పిల్లల పైన వాళ్ళ మనస్సును బాగా ప్రభావితం చేస్తాయి. ఈ 4 అంశాలు మనం కరెక్ట్ గా ఉంటే మన పిల్లలు ఎవరితో కూడా తక్కువ ఉండరు, అన్నింటిలో కూడా మన వాళ్ళు ముందుంటారు. ఇందాక మనం చూసినాం అమ్మాయిలు ఎంత చక్కగా చిన్న పిల్లలు అంత బాగా డాన్స్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ అభినయం కానీ వాళ్ళ ప్రదర్శన కానీ అలా చేస్తున్నారంటే వాళ్ళ టీచర్లు ఎంతో బాగా కష్టపడి నేర్పించారు. దానివల్ల వాళ్ళు అంత బాగా నాట్యం చేయగలిగారు. మరి ముఖ్యంగా పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ బాగా ఉంటుంది. మేము పెద్ద ఉన్నాం, ఇప్పుడు నియర్లీ ఒక 50 సంవత్సరాల వరకు ఉన్నాం. ఇవాళ చదువుతాం, రేపు మర్చిపోతాం. ఒక పేపర్ చదివితే, ఒక కాంటెంట్ కోసం చదివితే రేపు అది మేము మర్చిపోవచ్చు. కానీ పిల్లలకు అలా కాదు. పిల్లల యొక్క గ్రహణ శక్తితో పాటు జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది. కాకపోతే మనం వాళ్ళు మోటివేషన్ చేసే ఒక విధానంలో మార్పు ఉంటుంది. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి వరకు చదువుకున్నారు, ఎస్ఎస్సిలో టాప్లో ఉన్నారు, నిలబడ్డారు. మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారు ప్రతిరోజు అక్కడ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నారు, ఎంత సమయాన్ని మీరు పడుకున్నారు, అంటే బాడీకి విశ్రాంతి కూడా అవసరం కాబట్టి ఎన్ని గంటలు మీరు విశ్రాంతి తీసుకున్నారు అనేది మీకు తెలుసు ఖచ్చితంగా. అన్ని మార్పులు రావాలంటే చాలా కష్టం. నేను ఒక పూర్వ విద్యార్థిగా, నేను విద్యార్థి దశ నుంచి వచ్చినా కాబట్టి చెప్తున్నాను, చాలా కష్టం. నిజంగా ఈనాడు మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తికంగా అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో ఇందాక ఈ పిల్లలంతా ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఐ విల్ బికమ్ ఆర్మీ అని చెప్పారు, ఐ విల్ బికమ్ పోలీస్ అని చెప్పారు, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ అని చెప్పారు. ఎస్, మీరు ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉంటే లుంబిని నాలెడ్జ్ సెంటర్కు ఇంకా గొప్ప స్థాయిలో గుర్తింపు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల ఆకాంక్షలను, మీ బస్తీ ప్రజల ఆకాంక్షలను, లుంబిని నాలెడ్జ్ సెంటర్ వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే దిశగా మీ ప్రతి అడుగు పడాలి. మన మస్తిష్కం అంటే మైండ్, మన మైండ్ కానీ మన బాడీ కానీ కీడు కలిగించే ఏ వస్తువులను స్వీకరించదు. అర్థమైంది మీకు అందరికీ కూడా. మైండ్కు బాడీకి ఏవైతే చెడు ప్రభావాన్ని తీసుకొస్తాయో అది మన కళ్ళ ద్వారా చూసేది కానీ తినే ఆహార పదార్థాలు కానీ మన బౌద్ధుని బోధనలో అవే ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, పంచశీలాలు, త్రిశరణాలు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. పంచశీలాలు అంటే ఏంటి? నేను అబద్ధం ఆడను, నేను మోసం చేయను, నేను మత్తు పదార్థాలు తీసుకోను, నేను వ్యభిచారం చేయను, నేను దొంగతనం చేయననే పంచశీలాలు. అంటే ఒక మనిషి ఆ పంచశీలాలను పాటిస్తే మనతో తప్పెక్కడ జరుగుతుంది? ఇంకా తప్పు జరిగే ప్రసక్తే లేదు. త్రిశరణాలు, పంచశీలాలు, అష్టాంగ మార్గాలు ఇవన్నీ కూడా బుద్ధుని బోధకాలు. అందుకే ఈనాడు బుద్ధుడు ప్రపంచంలోనే దేవతలకందరూ కూడా ఒక దేవాన దేవుడిగా మరి కీర్తించబడుతున్నాడు. పెద్ద మండలాలలో ఈనాడు బౌద్ధిజం అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నది. ఇక్కడ మన శ్రీలంక, ఇంకా చాలా మలేషియా, సింగపూర్ పెద్ద పెద్ద బుద్ధుని యొక్క విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఉన్నాయి. అంటే బుద్ధుని మార్గం అనేది ఒక మాత్ర మార్గం, గొప్ప మార్గం. దేన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దని చెప్తాడు బుద్ధుడు. దానికోసం మీరు ప్రశ్నించండి, దానికోసం మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోండి, మీరు స్వయంగా దానికోసం తెలుసుకున్న తర్వాతనే ఆ మార్గాన్ని అడుగుమంటాడు బుద్ధుడు. ఈరోజు మనం చూస్తున్నాం మతం పేరిట మన పైరంగంలో ఎంత తీవ్రమైన దాడి జరిగిందో. దాని విషయంలో బుద్ధుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనుషులను చంపే మన మతం మనకు అవసరమా? మతాన్ని, మనుషులను కాదు చంపేది, మతాన్ని చంపమన్నాడు. మనుషులను కాపాడాలి, మతాన్ని చంపాలి. అందరూ సమానమనే భావన తీసుకొచ్చేందుకే మతాలు ఉన్నాయి. కానీ ఒక మనిషిని చెప్పడానికి, ఒక మనిషిని దూచుకోవడానికి మతం ఎక్కడ పుట్టలేదు. ఏ మత గ్రంథాలలో కూడా చెడు చేయమని చెప్పరు. అన్ని మత గ్రంథాల్లో మంచి ఉంటుంది. దాన్ని మనం పాటించే విధానంలో, మనం అన్వయించే విధానంలో తప్పులు ఉంటాయి. కాబట్టి బుద్ధుని మార్గమే అత్యంత గొప్ప మార్గం. ఆయన ఒక జ్ఞాన శిఖరం.
మనిషి తనను తాను ఒక మనిషిగా గుర్తించబడాలంటే తనకు తాను కొన్ని వైదిక విధానాలతో కొన్ని ఆధ్యాత్మిక విధానాలతో తనను తాను కట్టేసుకోమని చెప్పిండు. నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక అంటే జ్ఞానం లేని మృగాన్ని కాదు, నువ్వు ఒక మనిషివి. నీకు ఆ మనుషత్వం రావాలంటే, నువ్వు ఒక గొప్ప మనిషిగా కీర్తించబడాలంటే నీవు కొన్ని నియమాలు పెట్టుకోవాలి, ఆ నియమాలతో నువ్వు కట్టుబడి ఉండాలి అని చెప్పాడు బుద్ధుడు. ఆ మాదిరి ఎవరు చెప్పలేదు. ప్రపంచంలోని మూలాలకు పోయినాయి ఆధ్యాత్మిక మూలాలు. హిందూ ధార్మిక సమాజంలో ఆధ్యాత్మిక మూలాలు ఎంత లోతు ఉన్నాయో అంత లోతుకి వెళ్ళాడు. అంత లోతుకి వెళ్ళి మానవాళికి ఏం కావాలి, మనుషులు ఎందుకు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ దుఃఖం ఎలా విముక్తి అవుతుంది అనేది ఒక గొప్ప సూక్తులను ఆయన కనుగొన్నాడు. అవి పాటిస్తే ఎంత కష్టంలో ఉన్నా మనకు ఆ బాధ అనేది వెళ్ళిపోతుంది. ఆయన కోసం తెలుసుకుంటే, ఆయన కోసం చదివితే అంత గొప్ప ఆయన చూపెట్టినటువంటి మార్గాలు ఉన్నాయి. విషయాలు కానీ, పంచరత్నాలు కానీ, అష్టాంగ మార్గాలు కానీ. మరి ఈ రోజు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు వైశాఖ బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు ఈ రోజే ఆయన పుట్టాడు. సుమారు 2500 సంవత్సరాల క్రితం BC, బిఫోర్ క్రైస్ట్ అన్నమాట. అంతకు ముందు ఆయన పుట్టాడు. వైశాఖ శుద్ధ పూర్ణిమ. ఆయనకు జ్ఞానోదయం అయింది కూడా ఇదే రోజు, వైశాఖ శుద్ధ పూర్ణిమ. ఆయన మహాపరినిర్వాణం, ఆయన చనిపోవడం కూడా ఇదే రోజు జరిగింది. అంటే ఆయన జీవితంలో ముఖ్యమైన 3 సంఘటనలు ఈ వైశాఖ శుద్ధ పూర్ణిమ నాటి జరిగాయి. ఈరోజు పూర్ణిమ, వైశాఖ మాసం కాబట్టి ఆయన పుట్టినరోజు పూర్ణిమ. ఇది గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు, మే నెలలోనే వస్తుంది. వైశాఖ పూర్ణిమ ఎప్పుడు ఉందంటే అప్పుడే ఆయన పుట్టినరోజు. ఆయన చచ్చిపోయి కనీసం మనకి ఇప్పుడు దగ్గర 2500 సంవత్సరాలు అయినా కానీ ఆయన చూపెట్టినటువంటి మార్గాలు, ఆయన చూపెట్టినటువంటి బోధనలు ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. కేవలం ఆయన మన భారతదేశంలో పుట్టినది మన దేశానికి కాదు, మన భారతీయుల కంటే ఎక్కువ ప్రపంచ వాసులు ఆయన బోధనలు, ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి మహనీయుని ఒక పుట్టినరోజున మన డుమ్మిని నాలెడ్జ్ సెంటర్ కానీ, మైత్రి ఫౌండేషన్ కానీ ఏర్పడ్డది. ఆ రోజు ఈ రోజు ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు, విద్యను అందిస్తున్నటువంటి మన మైత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.